తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనంబాట యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. తెలంగాణ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవిత క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు చుక్క నీరు అందడం లేదని కవిత మండిపడ్డారు. అలాగే జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయంటున్న జాగృతి అధ్యక్షురాలు కవితతో మా ఖమ్మం ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం మనతో ఉన్నారు. తెలంగాణ జాగృతి జనంబాట పేరుతో జిల్లాలో పర్యటిస్తున్నారు. తెలంగాణ జనంబాట పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన భాగంగా నిన్న ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటించారు. మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ జిల్లాలో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమిటి? ప్రధానంగా ఒకటండి, ఎక్కడెక్కడ సగంలోనే పనులు ఆగిపోయినాయి. అవి ప్రాజెక్టులు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, సగంలో ఆగి ఉన్నాయి. కొన్నేమో పాత ఎప్పుడో కట్టినటువంటి పాఠశాలల మీద దృష్టి లేకుండా ఉంది. అంటే మౌలికమైన అంశాలు ఖమ్మం టౌన్లో మీరు చూస్తే ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో సరిగ్గా డాక్టర్స్ లేనటువంటి పరిస్థితి. సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదు అనే పరిస్థితి ఉన్నది. కానీ ప్రైవేటుకు సంబంధించి అన్నీ కూడా బాగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి అంశాలు అనేకం ఉన్నాయి. ప్రజలు వారంతటి వారు వచ్చి చెప్పేటటువంటి అంశాలు ఉన్నాయి. ఇదివరకు ప్రభుత్వంలో, ఇప్పుడు ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాల మీద అనేకమైన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శని కాదు, కానీ ఖమ్మం డెవలప్మెంట్లో కొన్ని అంశాలు మధ్యలోనే వదిలేశారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని చెప్పారు, అది ఖమ్మంలో అలాగే వదిలేశారు. వైరాలో అలాగే వదిలేశారు. 100 బెడెడ్ హాస్పిటల్ మధురలో రెడీ అయి ఉంది, దాన్ని అలాగే వదిలేశారు. సత్తుపల్లిలో రెడీ అయి ఉంది, దాన్ని అలాగే వదిలేశారు. ఇప్పుడు జేఎన్టీ ఉంది, 300 మంది పిల్లలతోని, ఫెసిలిటీ బాగాలేవు. జేఎన్టీ వచ్చి 3 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు దాని మీద ఫోకస్ చేయలేదు. సో ఇట్లా కొన్ని అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా కన్స్ట్రక్టివ్ వేలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా వీటి మీద డీటెయిల్గా వర్క్ చేసి పరిష్కారాలు వెతికేటటువంటి బాధ్యతతోని పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారాంత వరకు పోరాటాలు చేస్తామని కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగబాబుతో హరీష్, 6 టీవీ ఖమ్మం.